కథాస్రవంతి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ రేపన్నది నీది కాదు. రచన శ్రీ కెవి లక్ష్మణరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. ఆత్రంగా అప్పుడే పైనున్న గదిలోకి వెళ్ళాను. బీరువా తెరవడానికి ప్రయత్నించాను. బీరువా తెరుచుకోవడం లేదు. మళ్ళీ ప్రయత్నించాను. నా వల్ల కావడం లేదు. ఒకరైనా ఈ గదిలోకి రాకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాను. కానీ ఎవ్వరూ పైకి రావడం లేదు. అసలు బీరువాను నేను ఎందుకు తెరవలేకపోతున్నాను? రాత్రి పడుకునే ముందు తాళం కూడా వేయలేదే. బీరువా మీద సర్వహక్కులు నావేగా. రోజు చూసే గదే. అయినా ఈరోజు ఎందుకో వింతగా విచిత్రంగా కనిపిస్తోంది. మంచం మీద పక్క సరిగా లేదు. బారెడు పొద్దెక్కిన బెడ్ లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఉదయమే పని మనిషి రంగమ్మ వచ్చి గది ఊడ్చిన దాఖలాలేమీ లేవు. ప్రతిరోజు కింద నుండి పైకొచ్చి శుభోదయం చెప్పే కొడుకు ఉదయ్, కోడలు రమ ఇంకా వచ్చి పలకరించలేదు. స్కూల్ బ్యాగ్తో వచ్చి బాయ్ బామ్మా అంటూ ఆప్యాయంగా పలకరించే మనవడు అవి కూడా రాలేదు. ఈరోజు ఆదివారం కూడా కాదాయే. మరి ఈరోజు ఇంటికి ఏమైంది? వీళ్ళంతా ఎక్కడా? తనను ఒంటరిని చేసి కారులో ఏ అప్పన్నపల్లి వెంకన్నబాబు గుడికో వెళ్ళిపోయారా? కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా? ఎన్నో ప్రశ్నలు, కానీ ఒక్క జవాబు కూడా లేదు. బీరువా తెరవలేక ఏమి చేయాలో తెలియక ఒక్కసారిగా బాల్కనీ వద్దకు వెళ్ళాను. కిందకి చూశాను. కింద చాలామంది ఉన్నారు. వారిలో ఉదయ్, రమ, మా అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయ్, ఇలా బంధువులు, ఇంకా స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు అంతా పోర్టికోలో కూర్చుని ఉన్నారు. ఇంత పొద్దున్నే వీళ్ళంతా ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఉదయ్ దీనంగా ఎటో చూస్తున్నాడు. రమ ఉదయ్ పక్కనే కూర్చుంది. అప్పుడే లేచి ఫ్రీజర్ బాక్స్ ముందు పెట్టిన దీపంలో నూనె పోసింది. ఆ బాక్సులో నిర్జీవంగా పడుకుని ఉన్న వారి వంక పరిశీలనగా చూశాను. వెంటనే నవ్వొచ్చింది. ఆ పార్థివ దేహం నాదే కదూ? అలా పడుకున్నది నేనే కదూ? అవును, ఇప్పుడు గుర్తొస్తోంది. తెల్లవారుజామున లేచేసరికి గుండె బరువుగా ఉన్నట్లు అనిపించింది. ఛాతీలో విపరీతమైన నొప్పి. భరించలేని ఆ నొప్పితోనే మంచం పక్కనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను మరణించాను. అవును, నేనే మరణించాను. అందుకే అందరూ నా చుట్టూ విషన్న వదనాలతో కూర్చుని ఉన్నారు. మౌనం పాటిస్తున్నారు. బామ్మ లేవదా? మాట్లాడదా? 6 ఏళ్ల అభి తెలిసి తెలియకుండా వేసిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేక ఉదయ్ వాడిని దగ్గరకు తీసుకుంటూ తడిబారిన కళ్ళను తుడుచుకున్నాడు. చెల్లి, నాకంటే చిన్నదానివైనా నాకంటే ముందే వెళ్ళిపోయావా? అన్నయ్య ఫ్రీజర్ బాక్స్ పైన ఉన్న అద్దంలోంచి నన్ను చూస్తూ అంటున్నాడు. నిన్నే అన్నయ్యకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే రేపు చేద్దాంలే అని వాయిదా వేశాను. కానీ రేపు అనేది ఇక నా జీవితంలో లేదుగా, మళ్ళీ రాదుగా. అక్కతో కూడా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మాట్లాడగలనా? నన్ను నేను తిట్టుకున్నాను. ఊరుకోరా. అక్క ఏడుస్తూనే అన్నయ్యను ఓదారుస్తోంది. నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నాకు నిద్ర రాదు. అటువంటిది ఆ బాక్స్లో నిశ్చింతగా నిద్రపోతున్నాను. నిద్ర సుఖమెరుగుదంటారు. అందుకే ఇది మామూలు సుఖనిద్ర కాదు, శాశ్వత నిద్ర. అన్నయ్య తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఫ్రీజర్ బాక్స్ ముందు నిలబడి వారికి నాతో గల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇంటి గేటు ముందు రంగమ్మ భర్త కొండయ్య నా ఫోటో ఉన్న శ్రద్ధాంజలి ఫ్లెక్సీని వేలాడదీశాడు. కొండయ్యను చూడగానే నిన్న జరిగిన విషయం గుర్తుకొచ్చింది. అమ్మగారు, మీ చేత ఆవకాయ చాలా బాగుంటుంది. నాలుగు సప్పబడిపోయింది. కొంచెం ఆవకాయ పెట్టండి అమ్మగారు అంటూ ఆశగా అడిగాడు. ఆవకాయ జాడి చిట్టడికి మీద ఉంది, తీయించడానికి బద్దకించాను. రేపు తీయించి పెడతాను లేరా అని రేపటికి వాయిదా వేశాను.
వాడు ఉస్సూరుమంటూ వెళ్ళాడు. ఈరోజు వాడు నన్ను ఆవకాయ అడగగలడా? నేనివ్వగలనా? రేపు అన్నది నాకు శూన్యం కదా. అదిగో అపరకర్మలు చేయించే బ్రహ్మగారొచ్చారు. ఆయన్ని చూసి అంతా లేచారు. ఆయన వస్తూనే చివరి చూపు చూడవలసిన వారంతా వచ్చేసినట్టేనా? కాలాతీతం కావస్తోంది, ఇక అంత్యయాత్రకు సిద్ధం కండి అంటూ తదుపరి కర్తవ్యాన్ని చెప్పడంతో అంతా సమాయత్తం అవుతున్నారు. నా పార్థివ దేహాన్ని జాగ్రత్తగా బాక్సు నుండి కిందకి దించారు. ఉదయ్ బ్రహ్మగారు చెప్పినట్టుగా దేహంపై బిందెలతో నీళ్లు పోస్తున్నాడు. అమ్మా అంటూ ఒకవైపు ఏడుస్తూనే. వాడి పిలుపు వినగానే, ఉదయ్ నేను నీ పక్కనే ఉన్నాన్రా అంటూ ఒకవైపు నేను అరుస్తున్నా వాడికి వినపడ్డం లేదు. ఉదయ్కి వాడికి ఇష్టదైవం అయిన సాయిబాబా ఉంగరం చేయించాను. రేపిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఈరోజు నా చేత్తో ఇవ్వగలనా? బాధేసింది. పాపం, ఈరోజు సులోచన పుట్టినరోజు కూడా. అన్నయ్య అక్కతో అన్నాడు. అవును, సులోచనంటే నేనేగా. ఈరోజు నా పుట్టినరోజు. రాత్రిపూట బీరువాలో భద్రంగా దాచుకున్నాను నెమలకంఠం రంగు చీర. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మా శ్రీవారు కొన్న చీర అదే. ఆ చీర కట్టుకున్న రోజే ఉదయ్ నా కడుపును పడ్డాడని తెలిసింది. ఆ చీరతోనే ఈ ఇంటి గృహప్రవేశం చేశాను. ఆ చీర కడితే అంతా శుభమే. కొన్నాళ్లకు ఆ చీర పాడైతే అదే రంగుతో 2 చీరలు మా వారు కొన్నారు. అందులో ఒకటి కట్టేశాను. ఈరోజు రెండోది కట్టాలి. నిన్న ఆ చీరను నా ఒంటి మీద వేసుకుని అద్దం ముందు నిల్చున్నాను. ఒక్కసారి కట్టాలనిపించింది. కొన్ని గంటలు గడిస్తే నీ పుట్టినరోజు కదా, అంతవరకు ఆగలేవా మనసులో అనుకున్నాను. అంతే, చీరను తిరిగి భద్రంగా బీరువాలో పెట్టాను. గంటలు ఆగాను, కానీ నాతో పాటు నా గుండె కూడా ఆగింది. ఆ చీర మీద భ్రాంతి పోక పైకి బీరువా దగ్గరికి వచ్చాను. నా పార్థివ దేహం మీద ఆ చీరను కప్పండిరా అని అరుస్తున్నాను. నా అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. పిలుస్తున్నాను, కానీ నేనెవ్వరికీ కనపడడం లేదు. నా ఆత్మఘోష ఎవరికీ పట్టదా? రంగమ్మ ఎన్నాళ్ళ నుంచో, అమ్మగారు ఓ పాత చీరుంటే ఇయ్యండమ్మా అని అడుగుతోంది. ఈరోజు శుక్రవారం, రేపిస్తాలేవే అంటూ రేపటికి వాయిదా వేశాను. ఈరోజు రంగమ్మ అడగనూ లేదు, నేను ఇవ్వనూ లేను. 7 కట్ల సవారీ మీద నన్ను పడుకోబెట్టారు. అమ్మా, చుట్టూ తిరిగేవాళ్ళు తిరగండి, పార్థివ దేహాన్ని కైలాసరథంలోకి చేర్చాలి, సమయం అవుతోంది. బ్రహ్మగారి పిలుపునందుకుని కొడుకు, కోడలు, బంధువులు, స్నేహితులు అందరూ నా చుట్టూ తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. వాళ్ళందరిలో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అయితే ఎవ్వరూ నా ఆశ నెరవేర్చడం లేదు. నెమలికంఠం రంగు చీర కప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. నా భ్రాంతి తీరేదెలా? అప్పుడే కుర్చీలోంచి ఎవరో ఒక వ్యక్తి అమాంతం లేచిన చప్పుడైతే ఠక్కున అటువైపు చూశాను. ఆ వ్యక్తి మావారే కదా. అయ్యో, అందరినీ పేరు పేరున తలుచుకున్నాను. మిమ్మల్ని మరిచానా? అయినా మరిచిపోయే వ్యక్తా మీరు? నేను మీలో సగం, మరో సగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ క్షణం నుండి ఈయన ఎలా బతుకుతారో. కోడళ్లు చెబితేనే కొడుకులు చూసే రోజులివి. నోరు తెరిచి రెండోసారి కాఫీ అడగని మొహమాటం మీది. పరమేశ్వరా, మా వారికి ఏ కష్టం కలగకుండా చూడవయ్యా అంటూ వేడుకున్నాను. చుట్టూ తిరగవలసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా? బ్రహ్మగారు అడుగుతున్నారు. మా వారు పైకి వెళ్ళి గబగబా కిందకు వచ్చారు. అందరూ ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన చేతిలో నెమలికంఠం రంగు చీర. ఆ చీరను అమాంతం నా పార్థివ దేహం పైన కప్పారు. రేపన్నది నాదైతే నేను కట్టాల్సిన చీర అది నా పార్థివ దేహానికి చుట్టారు. నాలో ఒక రకమైన ఉద్వేగం. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. అంతలోనే మా వారికేసి చూశాను. ఆయన 2 చేతులు జోడిస్తూ, కలిసి కష్టపడ్డాం ఇన్నాళ్ళు, కలిసి సుఖపడదాం ఇకపై ఉన్నన్నాళ్ళు అనుకున్నాను సులోచన. కానీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపో. ఇక మాట్లాడలేక గొంతు పూడుకుపోవడంతో అలా చూస్తూనే ఉండిపోయారు. ఆయన్ని అలా చూడగానే ఏమైపోతారోనని కంగారు మొదలైంది. ఊరుకో బావా అంటూ అన్నయ్య ఆయన్ని పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పాడెను కైలాసరథంలోకి చేర్చారు. రథం కదిలింది. కోరికలు తీరనప్పుడు అవి భ్రాంతిగా మారతాయి. ఇప్పుడు నా భ్రాంతి తీరింది. నెమలికంఠం రంగు చీరతో వెళ్ళాను. ఇంకా ఇక్కడే ఉన్నానే. నాలో నాకే సందేహం. అప్పుడు అర్థమైంది, నా భ్రాంతి ఇప్పుడు మా వారి మీదేనని. శిలా విగ్రహంలా కదలకుండా కూర్చుండిపోయిన ఆయన వద్దకు వెళ్ళాను. ఏమండి, నన్ను మన్నించండి, మిమ్మల్ని ఒంటరిని చేసినందుకు వేడుకుంటున్నాను. కానీ నా ఆవేదన అరణ్యరోధనే అయింది.
ఆయనకు నేను వినపడను, కనపడను కనుక. కళ్ళు తిరిగి పడిపోతారేమోనని భయం వేసింది. ఎవరైనా ఆయన్ని పట్టించుకోవాలి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మగవాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళారు. భగవంతుడా, ఆయన్ని కనిపెట్టుకో నాయనా. మళ్ళీ వేడుకున్నాను. అప్పుడే రమ, మామయ్య గారు కాఫీ తాగండి అంటూ కప్పు ఆయన చేతిలో పెడుతూ ఇలా అంది. మామయ్య గారు, మీరు రోజు ఉదయం పూట 2 సార్లు కాఫీ తాగుతారని నాకు తెలుసు. కానీ ఉదయం నుండి బాధలో ఉండిపోయి ఒక్కసారి కూడా తీసుకోలేదు. నీరసంగా ఉన్నారు. కాఫీ తాగండి. అత్తయ్య లేని లోటు తీర్చలేనిది కాదనను. కానీ మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. ఆ మాటలు వినగానే రమ గొప్ప మనసు అర్థమైంది. రమా, చిన్నదానివే అయినా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ చేతులు జోడించాను. ఆయన కాఫీ కప్పు అందుకున్నారు. ఒక్కసారిగా పైకి చూసి తిరిగి రమ వైపు చూస్తూ, రమా, రాత్రి పడుకోబోయే ముందు ఏవండి, ఈ సెల్ చేతిలో ఉన్న ప్రతి మనిషి తోటి వ్యక్తితో మాట్లాడడం తగ్గించేశారు. మీరు కూడా అంతేనా? రేపు నా పుట్టినరోజు, మనసారా మాట్లాడండి అని మీ అత్తగారు నా చేతిలో ఉన్న సెల్ను లాక్కుంది. నా కోపం ఎక్కువైంది. ఆ సెల్ను తీసుకుంటూ, మనం ఏమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా? నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసిరాను. అదే సులోచనతో నేను మాట్లాడిన చివరి మాట. నా అరుపుతో భయపడింది. అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడడానికి అది బతికిలేదు. నా కోపానికి ఫలితం ఒంటరిగా బతకమని శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా మనుషులు మారాలి. దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు వాడే ఫోన్ను 3వ చేయిగా చేసుకున్నాం. దగ్గరి మనుషులతో మాట్లాడడం మర్చిపోయాం. నన్ను సులోచనకు దూరం చేసిన సెల్ నాకు వద్దమ్మా అంటూ సెల్ను రమ చేతిలో పెట్టారు. అంతేకాదు రమా, ఎన్నోసార్లు నాతో, ఏవండి, విజయవాడ నుంచి కాశీకి విమానాలు వేశారటండి, విమానంలో కాశీ తీసుకెళ్ళండి అని రోజూ అడిగేది. నేను తన మాటల్ని వినిపించుకోనట్టుగా చూస్తూ, రేపు ఆలోచిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు సులోచనకు బదులు తన అస్థికలను తీసుకెళ్ళాలి. రేపన్నది మనది కాదని తెలియక మనం రేపు చేసేస్తామంటూ పనులను వాయిదా వేస్తూ వచ్చేస్తాం. భవిష్యత్తును చాలా తేలిగ్గా చేతిలోకి తీసుకుంటాం. అది భ్రమ అని తెలిసినా ఆలోచించం. కానీ రేపన్నది మన చేతుల్లో లేదని తెలుసుకోము. ఆయన మాటలు అక్షర సత్యాలు. నిజమేనండి, రేపన్నది ఒట్టి పిచ్చి. ఏడుస్తూ అనుకున్నాను. ఆయన ఆకాశం కేసి చూస్తున్నారు. సులోచన, నిన్నటి వరకు నీవు నిజం, ఈ రోజు నుండి జ్ఞాపకం అంటూ కళ్ళు తుడుచుకున్నారు. రమ మళ్ళీ, ఊరుకోండి మామయ్య గారు అంటూ ఓదారుస్తోంది. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆయనకు నా మాటలు వినపడమని తెలిసినా భ్రాంతి తీరక ఆయన వద్దకు వెళ్ళి అన్నాను. ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి. ఏడుపు ద్వారానైనా సగం బాధ తగ్గుతుందనుకున్నాను. ఇక అక్కడ ఉండకూడదు గనుక దక్షిణ దిశ వైపుగా అడుగులు వేశాను. మీరింతవరకు వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ రేపన్నది నీది కాదు విన్నారు. రచన కెవి లక్ష్మణరావు, వినిపించినది పప్పు భోగరావు. ఈ కథ జాగృతి వారపత్రిక 2024 సంవత్సరం మే 20వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి